హాయ్ ఎవరిబడి. మనం అందరి కోసం నేను కొత్త వీడియో చేస్తున్నాను. గుడ్ విల్ ఆర్ట్ వర్క్స్. నేను ఇప్పుడు ఉన్నది నరిమెట్ట విచారణ వరంగల్ మేత్రాసనానికి చెందిన గుడిలో ఉన్నాను. ఈ గుడి గురించి 150 సంవత్సరాల చరిత్ర ఉన్నది. కానీ ఆ చరిత్ర గురించి కానీ నేను ఈ పని చేయడానికి ఉన్న కారణాల గురించి మన పూతోట దాస్య ఫాదర్ గారు మీతో మాట్లాడతారు. అందరు రండి, మనం లోనికి వెళ్దాం. అందరికి నమస్కారం. నేను ఇప్పుడు నరిమట్ట చర్చికి వచ్చాను. ఫాదర్ పూతోట దాస్య ఫాదర్ ఉన్నారు. ఫాదర్ ద్వారానే నేను ఈ వర్క్ మొదలు పెడతాను అవకాశం. నన్ను ఎట్లా బిహేవ్ చేసింది, నా వర్క్ ఎలా ఉంది, ఫాదర్కి ఎలా నేను నచ్చారా అనే విషయం ఫాదర్ మీకు చెప్తా ఉంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాశిస్సులు. ముఖ్యంగా గుడ్విల్ వీక్షకులకు దేవుని దీవెనలు అందిస్తూ ఉన్నాను. ప్రస్తుతం మనం నర్మెట్ట విచారణ వరంగల్ మేత్రాసనం గుంటూరుపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి గొప్ప చరిత్ర ఉంది. సుమారు 150 సంవత్సరాల క్రితం ఆంధ్ర గుంటూరు ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి కుటుంబాలు 1883 సంవత్సరంలోనే ఇక్కడ క్రైస్తవ జీవితాన్ని ఆరంభించారు. ఆ తరువాత 1912 సంవత్సరంలో మొట్టమొదటి దేవాలయాన్ని నిర్మించుకున్నారు. 2000 సంవత్సరంలో కొత్త దేవాలయాన్ని నిర్మించుకొని 25 సంవత్సరాల అనంతరం, అనగా ఈ సంవత్సరం, ఈ దేవాలయము రజిత జూబిలీ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా చర్చి లోపట అవసరమైనటువంటి మరమ్మతుల నిమిత్తం చాలా ఏజెన్సీస్ని సంప్రదించిన తర్వాత కేరళ రాష్ట్రము మరియు అవుట్పల్లి ప్రాంతంలో సేవలు అందించినటువంటి అజ్జు బిజ్జు ఇద్దరు కూడా ఈ కార్యక్రమంలో తమ వంతు ఆధ్యాత్మికంగా మరి ముఖ్యంగా ఆహ్లాదకరంగా ప్రార్థనా భావంతో చర్చిలను నిర్మిస్తున్నారని, మరియు దేవాలయం లోపట ఆకర్షణీయంగా ప్రార్థనా భావంతో మరి సరైనటువంటి రూపకల్పన చేస్తున్నారని విని వారిని సంప్రదించాము. వారు వచ్చిన తర్వాత సహజంగా ఎవరైనా కూడా పని చెప్పిన తర్వాత చాలా ఎక్కువ ఖర్చు అవుతుందేమో అని భయపడుతూ ఉంటారు. కానీ ఈ సంస్థ వారు ఎంతో ఉదారంతో మీరు నిధులు సమకూరిన తర్వాతనే మీ ఈ పనికి తగినటువంటి డబ్బులు ఇద్దరు, కానీ ముందు మాకు పని చెప్పండి, ఆ పని దేవుని నామమున మేము చేస్తాం, తప్పకుండా దేవుడు కూడా మీకు ఈ పనికి తగిన విధంగా దేవుడు సమకూరుస్తాడని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించారు. మాకు చాలా సంతోషం వేసింది. అంతేకాకుండా పని మొదలుపెట్టిన తర్వాత 3 నెలలు సుదీర్ఘంగా పనిచేసి ఇంత సుందరమైన మరి దేవునికి మహిమ చేకూర్చే విధముగా దేవాలయాన్ని తీర్చిదిద్దినందులకు ముఖ్యంగా నర్మెట్ట విచారణ గుంటూరుపల్లి గ్రామం నుండి వీరికి ప్రత్యేక విధముగా అభినందనలు, కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. గుడ్విల్ మరి దేశవ్యాప్తంగా ఇప్పటికే 50కి పైగా దేవాలయాలలో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేశారు. అంతేకాకుండా డబ్బు ప్రాధాన్యత కాకుండా దేవుడు ప్రాధాన్యతతో వీళ్ళు చేస్తున్న పనికి నేను ప్రత్యేక విధంగా అభినందిస్తూ, ఇంకా గుడ్విల్ మరి ఈ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు మరి ముఖ్యంగా వివిధ ప్రాంతాలలో చర్చిలు ఆహ్లాదకరంగా ప్రార్థనా భావంతో ఉంచుకోవడానికి వీరిని సంప్రదించి మరి మనకున్నటువంటి నిధులలో వాళ్ళకి మనము ఉన్నటువంటి పరిస్థితిని బడ్జెట్ చెప్తే తప్పకుండా ముందే వారు రకరకాల ప్లాన్స్ మనకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. వారికి అనుభవజ్ఞులైనటువంటి మరి నైపుణ్యం కలిగినటువంటి వర్కర్స్ ఉన్నారు. మరి సివిల్ వర్క్ చేయడానికి, పెయింట్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ పూర్తిగా వారే భారం వేసుకొని అన్ని పనులు చేయగలుగుతున్నారు. ఈరోజు ఇక్కడ నిలబడి నేను మీకందరికీ కూడా ఈ చాలా అందమైన దేవునికి మహిమకరమైనటువంటి ఆలయాన్ని మీకు చూపించగలుగుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పీఠాన్ని ఇంత మంచిగా మరి ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు వీరే. తర్వాత ఇరువైపులా ఏర్పాటు చేసినటువంటి చిన్న పీఠాలను కూడా మరి ఎంతో సుందరంగా వీలే తీర్చిదిద్దారు. కాబట్టి మరొకసారి మన వరంగల్ మేత్రాసనంలోని నర్మెట్ట విచారణ గుంటూరుపల్లి గ్రామస్తుల తరపున
గ్రామ పెద్దల తరపున, సిల్వర్ జూబిలీ కమిటీ సభ్యుల తరపున గుడ్విల్ సంస్థకు ప్రత్యేకితంగా అభినందనలు మరియు ఈ పని చేసినందులకు వారికి నా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. దేవుడు మిమ్మందరినీ దీవించుదురుగాక. ఆమేన్.